సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ చిన్నారి ఫోటో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఎముకలు కొరికే చలిలో భుజానికి స్పైడర్ మ్యాన్ బొమ్మ అతికించిన స్కూల్ బ్యాగ్ వేసుకొని ఓ చిన్నారి భయంగా చూడటం అందర్నీ కదిలించి వేసింది. కేవలం ఇది ఓ ఫోటో మాత్రమే కాదు, అమెరికాలో సరిహద్దులు, వలసలు, ఆశ్రయం కోరే వారి హక్కులకు నిలువెత్తు రూపంగా ఈ ఫోటోను చూడాలి. మిన్నిసోటా రాష్ట్రంలో 5 ఏళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. చిన్నారి తండ్రి అడ్రియన్ను పట్టుకునేందుకు ఈ పిల్లాడిని ఎరగా ఉపయోగించినట్టు విమర్శలొస్తున్నాయి. అయితే పిల్లాడిని కారులో వదిలేసి తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడని హోంల్యాండ్ సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఆ తండ్రి కొడుకులను మిన్నిసోటా నుంచి టెక్సాస్లోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వందల మంది పిల్లలు సరైన వైద్యం లేక జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లాడు కూడా అక్కడికే చేరాడు. అక్రమ వలసదారుల విషయంలో చట్టం తన పని తాను చేసిందని అధికారులు చెప్తుంటే ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా అని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు తాము ఆ డిటెన్షన్ సెంటర్లో ఎందుకున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఆ పిల్లాడిది.